రిలయన్స్ ఇండస్ట్రీస్. భారతదేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే తెలియని వారు లేరు. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, ఆయన సోదరుడు అనిల్ అంబానీ. తండ్రి దగ్గర నుంచి వారసత్వంగా వచ్చిన అన్ని కంపెనీలని ఎవరికి వారు పంచుకున్న తర్వాత ముఖేష్ అంబానీ భారతదేశంలో కుబేరుల్లో నెంబర్ 1, ప్రపంచంలో అత్యంత కుబేరుల్లో టాప్ 10లో ఆయన నిలిచాడు. అయితే ఆయనతో పాటే సమానంగా ఆస్తి పంచుకున్న అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఐపీ పెట్టేశాడు. గుజరాత్లోని జామ్నగర్లో ముడి చమురును శుద్ధి చేసే కర్మాగారం ముఖేష్ అంబానీ చేతికి వెళ్ళింది. ఆ తర్వాత ఆయన స్టార్ట్ చేసిన జియో, 4 లక్షల కోట్ల రూపాయలతో ప్రారంభించిన జియో కూడా సూపర్ సక్సెస్ అయింది. దాంతో ఆయన ముందుకు దూసుకెళ్ళాడు. ఇక అనిల్ అంబానీ తీసుకున్నటువంటి రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్ దుకాణాలన్నీ బంద్ అయిపోయాయి. పవర్ సెక్టార్ బాగా ఊపుగా ఉన్న రోజుల్లో రిలయన్స్ పవర్ ఆయన చేతికి వచ్చింది. ఆయన చేతికి వచ్చిన తర్వాత వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్ని తాకట్టు పెట్టి వాటినే బినామీకి చూపించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చారు. ఇక కొన్ని బ్యాంకులు, ఎస్ బ్యాంక్ లాంటి బ్యాంక్ అయితే సరైన ఆధారాలు చూపకుండానే లంచాలు ఇచ్చి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఈ విధంగా బ్యాంకుల్ని బురిడీ కొట్టించి 17,000 కోట్ల రుణాలు మరలా చెల్లించే ఉద్దేశం లేకుండా తీసుకువచ్చారు అనేది ఈడీ అభియోగం. దీంతో ఈడీ అధికారులు అనిల్ అంబానీని ఢిల్లీలో హాజరు కావాలని పిలిచారు. ఆయన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. బ్యాంకుల్ని కొలగొట్టడంలో రిలయన్స్ సోదరుల్లో ఒక సోదరుడు విజయవంతమయ్యారు. విజయ్ మాల్యా 12,000 కోట్లు, గీతాంజలి జ్యువెలర్స్ ఆ మోడీ ఒక 11,000 కోట్లు, అలా మరికొంతమంది వేల కోట్లు దోచుకుపోయారు. అయితే అంబానీ, ఎవరైతే అనిల్ అంబానీ వ్యవహారం చాలా కాలంగా బీజేపీ ప్రభుత్వం తొక్కిపెట్టింది అనేది అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ గడిచిన 10 సంవత్సరాలు 11 సంవత్సరాల కాలంలోనే అనిల్ అంబానీ పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోగలిగాడు. సరైన సాక్ష్యాధారాలు, సరైన డాక్యుమెంటేషన్లు లేకుండా అన్ని వేల కోట్లు బ్యాంకుల నుంచి అక్రమంగా ఎవరైతే బ్యాంకు ప్రమోటర్స్ ఉన్నారో వారికి పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చి రుణాలు తీసుకొని ఆ డబ్బుతో ఆయా ప్రాజెక్టులు చేపట్టకుండా, ఇన్ఫ్రా కంపెనీలు కానీ పవర్ ప్రాజెక్టులు కానీ చేపట్టకుండా ఆ డబ్బును అక్రమంగా విదేశాలకు తరలించి దాచుకున్నారు. అనిల్ అంబానీ ఐపీ పెట్టాడు అంటే అనిల్ అంబానీ ఆరిపోయాడు, ఆయనకి ఇంట్లో జరగదు అనేది కాదు. వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించి మంచి లగ్జరీ లైఫ్ గడుపుతా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఈడీ తవ్వకాలు కరెక్ట్గా జరుగుతాయా లేదా, లేదంటే అనిల్ అంబానీని అరెస్ట్ చేస్తారా లేదా అనే దానిపై రాబోయే కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.